హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఇప్పుడు మనందరికీ కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్ టాపిక్ అనేది ఉండింది. సో దానికి కూడా మనం ఏంటి అంటే ఎన్సీఆర్టీలోని బేసిక్స్ అవన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ సిరీస్లో నేను ఏంటి అంటే మీకు మనకి క్లాస్ 12లోని బయాలజీలోని ఎన్వైర్న్మెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ అవి మనకి యూపీఎస్సీకి రెలవెన్సీ ఉన్నవి. సో వాటిల్ని మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు సంక్రాంతి సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ మీద ఆన్లైన్ కోర్స్ ఇన్ఫైనిటీ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఈ బ్యాచెస్లోని ఏమేమి దొరుకుతాయంటే GS ప్లస్ CSAT, ఓకే, రెండు కూడా కవర్ చేస్తాం, జనరల్ స్టడీస్ అండ్ CSAT. అండ్ అలానే NCERT ఫౌండేషన్ కోర్స్, జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ కూడాను, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా మీకు ఫౌండేషన్ కోర్స్ అనేది వస్తుంది. అండ్ అలానే ప్రిలిమ్స్ రాసే ముందు మీకు టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ కానీ మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ప్రతి స్టేజ్లో కూడాను మీరు ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం అనేది లేకుండా ప్రతి ఒక్కటి కూడా A to Z ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నామంటే ఇంకే ఎగ్జామ్స్ రాయమని కాదు కదా. సో అందుకే ఇన్ఫైనిటీ కోర్సెస్ ఎవరైతే తీసుకుంటారో మీకు ఇన్ఫ్యాక్ట్ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ లాంటివి ఇంకేమైనా కాంపిటేటివ్ మీరు రాయాలనుకున్న వాటికి కూడా కోర్సెస్ ఆటోమేటిక్గా యాక్సెసిబిలిటీ ఉంటుంది, జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 48,000. అయితే ఫీ అనేది మీకు కేవలం 15th January వరకు మాత్రమే. ఎందుకంటే ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్లోని మన LTX వాళ్ళు క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్. అండ్ ఇది వచ్చేసరికి మీకు కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లోని NCERT ఫౌండేషన్ మీద కూడా మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో NCERT ఫౌండేషన్లోని మీకు క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడా యూపీఎస్సీకి ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఫీ అనేది కోర్స్ అనేది మీకు కేవలం 1 year ఫీ కడితే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 4,999. ఈ యొక్క 1 year అమౌంట్ తోటి మీకు లైఫ్ లాంగ్గా అంటే మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా NCERT ఫౌండేషన్కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అదే మీరు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ తీసుకున్నారనుకోండి, ఇది కూడా మీకు కాంప్లిమెంటరీ. అయితే మనకి అవే కాకుండా 999 నుండి కూడా ప్లాన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 15th January వరకు మాత్రమే. ఎందుకంటే ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్లోని ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ మన LTX క్లాసెస్ వాళ్ళు, ఓకేనా. సో ఎస్, ఈరోజు మనం ఎన్వైర్న్మెంట్ టాపిక్ అనేది కవర్ చేద్దాం. చాప్టర్ 14 అనమాట. దిస్ ఈజ్ ఇన్ క్లాస్ 12 బయాలజీ. సో మీరు క్లాస్ 12 తాలూకా బయాలజీ చూసారనుకోండి, 14 and 15 చాప్టర్స్ ఉంటాయి. ఆ రెండు కూడా మీకు ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్. సో స్ట్రేట్ అవే ద టాపిక్ నేమ్ ఈజ్ ఎకోసిస్టమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఈ చాప్టర్ మనకి ఎలా ఇంపార్టెన్స్, ఈ చాప్టర్లో ఏముంది అనేది చూసేద్దాం, ఓకేనా. సో అయితే ఇక్కడ మీకు ఇంట్రడక్షన్లోనే ఎకోసిస్టమ్ అనేది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఇట్ కెన్ బి విజువలైజ్డ్, అంటే విచ్ ఈజ్ అంటే మనం చూసేది, చూడగలిగేదాన్ని విజువలైజ్డ్ అంటారు. అది ఏంటి, ఫంక్షనల్ యూనిట్. ఫంక్షనల్ యూనిట్ అంటే అర్థం ఏంటి, వర్క్ చేసేది అంటే కంటిన్యూస్, నిరంతరంగా జరిగేదాన్ని ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్పేసి చెప్తారనమాట. ఆఫ్ నేచర్లో జరిగేవన్నమాట. అయితే ఈ నేచర్లో కూడాను ఎవరెవరి మధ్య ఇంటరాక్షన్, లివింగ్ ఆర్గానిజమ్స్, వాటిలో అవి, ఇంకా అలానే సరౌండింగ్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్.
అంటే సరౌండింగ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫారెస్ట్ ఏరియాస్లోని ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ట్రైబ్స్కి ఫారెస్ట్ ఏరియాస్కి, ఆ ట్రైబ్స్లో ట్రైబ్స్కి యానిమల్స్కి మధ్య అలాంటి ఒక ఇంటరాక్షన్ని ఈకో సిస్టమ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, అయితే ఇదేంటి, ఇది ఒక ఫంక్షనల్ యూనిట్. ఎందుకు మేడం ఫంక్షనల్ యూనిట్ అంటున్నారు? వై? బికాజ్ ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ కదా. పొద్దున్న జరుగుతుంది, రాత్రి ఆగిపోతుంది, రాత్రి జరుగుతుంది, పొద్దున్న ఆగిపోయే ప్రాసెస్లు కాదు కదా ఇవి. అండ్ అందులోని ఈకో సిస్టమ్స్ అనేవి లైక్ ఒక్కొక్కది పెద్దది ఉంటుంది, ఒక్కొక్కటి చిన్న ఎకోసిస్టమ్ సైజ్ అనేది ఉంటుంది. లైక్ మన ఎంత క్యారెక్టరిస్టిక్స్లో మనం తీసుకుంటున్నాము అనే బేసిస్ పైన ఆ సైజ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాండ్ కానీ, లేదా పెద్ద ఫారెస్ట్ కానీ, లేకపోతే ఎనీ సీ కానీ, ఓషన్ కానీ, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఎందుకంటే ప్రతి చోట మేడం అక్కడ సీలో మీరు ఎకోసిస్టమ్ ఎలా అంటారు? సీలో ఫిష్ ఉండదా? సీలో క్రొకొడైల్స్ ఉండవా? సీ యానిమల్స్ అనేవి ఉండవా? వాటర్ యానిమల్స్ అనేవి ఉంటావా? వాటికి వాటర్కి మధ్య ఇంటర్ రిలేషన్, అండ్ వాటికి సన్లైట్కి మధ్య ఇంటరాక్షన్, వాటికి వాటర్ ప్లాంట్స్కి మధ్య ఇంటరాక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకోసిస్టమ్ అనమాట. అయితే చాలా అంటే ఈకాలజీని స్టడీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈకాలజిస్ట్ అని చెప్పేసి అంటారు. ఈ ఈకాలజిస్ట్ అనేవారు ఈ టోటల్ ఎంటైర్ బయోస్ఫియర్ని ఒక గ్లోబల్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఈ వరల్డ్ అంతా ఉంది కదా, ఈ వరల్డ్ అంతటినీ కూడాను, టోటల్ బయోస్ఫియర్ అంతా కూడాను ఒక సింగిల్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటారనమాట. యాజ్ ఎ కాంపోజిట్ ఆఫ్ ఆల్ లోకల్ సిస్టమ్స్ ఆన్ ఎర్త్, అన్ని ఎకోసిస్టమ్స్ కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హిమాలయన్ ఎకోసిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అరేబియన్ ఎకోసిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెస్ట్రన్ ఘాట్స్ ఎకోసిస్టమ్. అలా మన కంట్రీలోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో అన్నీ ఉంటాయన్నమాట. అలా చిన్నవన్నీ కలిపిందే ఒక పెద్ద గ్లోబల్ ఎకోసిస్టమ్. ఇప్పుడు ABCD అనేవి ఆల్ఫాబెట్ అంటాం. అలా A to Z అన్నిటినీ ఒకే దగ్గర పెట్టామనుకోండి, దాన్ని ఆల్ఫాబెట్ అని చెప్పేసి మనం చెప్తాం. అలాగనమాట సింప్లీ. ఇవి కూడా అలాగే చిన్న చిన్న ఎకోసిస్టమ్స్ అన్ని, మళ్ళీ వాటిల్లో చిన్న ఎకోసిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ అంతా కూడా, లేదా సింపుల్గా హిమాలయ అంతా కూడా ఒక ఎకోసిస్టమ్ అనుకున్నానండి కొండి. లోకల్ ఏరియాస్, లోవర్ శివాలిక్స్ అని, లెస్సర్ హిమాలయాస్ అని, లేదా హయ్యర్ హిమాలయాస్, అవి అలా మళ్ళీ సెపరేట్ ఎకోసిస్టమ్. మళ్ళీ దాంట్లో ఫారెస్ట్ ఏరియాస్ అని, దాంట్లో వాటర్ ఏరియాస్ అని, అలాగా మనం డివైడ్ చేస్తామన్నమాట. సో బేసికలీ వీటన్నిటిని కూడా మనం ఒక్కటే అంటే ఎకాలజిస్ట్ అందరూ కూడా అలాగే కన్సిడర్ చేస్తారు. సో బేసికల్లీ వీటిని ఇంకా డెప్త్లో స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఎకాలజిస్ట్ 2 కేటగిరీస్లోని డివైడ్ చేశారు. అదే టెర్రెస్ట్రియల్, అక్వాటిక్. మేడం టెర్రెస్ట్రియల్కి ఎక్వాటిక్కి ఏంటి? సో ఏవైతే టెర్రెస్ట్రియల్ అంటే ల్యాండ్ మీద ఉండేవి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫారెస్ట్, ఇవి ల్యాండ్ మీదే కదా ఉంటాయి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ డెజర్ట్స్, ఇలాగా ల్యాండ్ మీద ఉండే వాటిని టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటాం. మేడం ఎక్వాటిక్ అంటే ఏంటి? ఎక్వాటిక్ అంటే రిలేటెడ్ టు వాటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యువర్ పాండ్ ఆర్ అదర్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ సీ, ఇలాంటి వాటిల్ని మనం ఈ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో అలా దాంట్లోని మళ్ళా నేచర్ రిలేటెడ్ ఉంటాయి, మ్యాన్ మేడ్ కూడా ఉంటాయి. నేచర్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఇవన్నీ కూడా నేచర్ రిలేటెడ్ ఎకోసిస్టమ్స్, డెజర్ట్స్ కానీ అవన్నీ. మ్యాన్ మేడ్కి మనం ఎలా ఎగ్జాంపుల్ ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ఫీల్డ్స్ కానీ, అక్వారియం కానీ, ఇవి మనుషులు క్రియేట్ చేస్తున్నారు. అందుకే మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్స్ అని చెప్పేసి మనం చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పర్టికులర్ చాప్టర్లో మనం ఏంటి అంటే ఫస్ట్ స్ట్రక్చర్ అనేది చూస్తామన్నమాట. సో అంటే ఏంటి, ఈ ఎకోసిస్టంలో ఏమేమి జరుగుతున్నాయి ప్రాసెస్లు కానీ, ఏ విధంగా అసలు ఈ ఫంక్షనల్ యూనిట్ అన్నాం కదా నిరంతరం జరిగే ప్రాసెస్ అని, ఆ నిరంతరం జరిగే ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, వాటిల్లోని కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఫుడ్ చైన్ ఆర్ వెబ్ కానీ, న్యూట్రియన్ సైక్లింగ్ కానీ, లేదా
అవుట్పుట్ అంటే ఇన్పుట్ అంటే లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేదంటే అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ సన్లైట్, వాటర్, సీడ్స్ అవన్నీ కూడా తీసుకుంటుంది. మనకి అవుట్పుట్ ఏమి ఇస్తుంది? ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా ఇస్తాయి. అలాగే నేచర్ కూడా అనమాట, ఇన్పుట్స్ తీసుకుంటే రా మెటీరియల్స్ అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటి ఎట్సెట్రా అవంతా కూడా చూద్దామన్నమాట. డిగ్రేడేషన్ కానీ, ఎనర్జీ లాస్ కానీ ఎట్సెట్రా, అండ్ వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఎస్, ఎకోసిస్టమ్ ఫస్ట్ దీని తాలూకా స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ అనేది చూడటానికి ట్రై చేద్దాం. స్ట్రక్చర్ అంటే ఏంటి? అది ఎలా ఉండింది. ఫంక్షన్ అంటే ఏంటి? అది ఏం చేస్తుంది అనేదాన్ని ఫంక్షన్ కింద క్లాసిఫై చేస్తామన్నమాట. సో మనకి ఏంటంటే ఎన్వైర్న్మెంట్లోని కానీ అట్మాస్ఫియర్లో కానీ 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి? బయోటిక్, ఇంకొకటి ఏంటి? అబయోటిక్ కాంపోనెంట్స్. మేడం బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే ఏంటి? సింప్లీ బయోటిక్ అంటే ఏంటి? లివింగ్ కాంపోనెంట్స్. ఓకే, అబయోటిక్ అంటే ఏంటి? సింప్లీ ఆపోజిట్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ విధంగా క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈ రెండింటి మధ్య తాలూకా ఇంటరాక్షనే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే మౌంటైన్స్ ఉన్నాయి, అవి ఏమంటారు? అబయోటిక్, అవి నాన్ లివింగ్ కదా. మనుషులు, యానిమల్స్, ప్లాంట్స్ వాటన్నిటిలో ఏమంటాము? లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అంటాం. సో వాటి రెండింటి తాలూకా దాని మీద ఇంటరాక్షన్ మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్, అదే ఓషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్, మౌంటైన్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్, సీస్ అనేవి ఒక కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అనమాట. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే వాటిల్లోని డిఫరెంట్ ప్లాంట్ కానీ యానిమల్ స్పీషీస్ అనేవి ఉంటాయి. సో వాటి వల్ల స్పీషీస్ వేరియేషన్ అంటే ఏంటి? స్పీషీస్ తాలూకా డైవర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రోజెస్లోని తీసుకోండి, ఫ్లవర్స్, తెల్ల రోజ్ ఉంటుంది, బ్లాక్ రోజ్ ఉంటుంది, రెడ్ రోజ్ ఉంటుంది, అలాగా వాటిల్లో స్పీషీస్ అని చెప్పేసి అంటారు. అలానే యానిమల్స్లో కూడా డిఫరెంట్ స్పీషీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటి తాలూకా వర్టికల్ డిస్ట్రిబ్యూషన్నే ఏమంటారు? స్ట్రాటిఫికేషన్ అంటారు. ఓకే, ఈ స్పీషీస్ అనేవి మనం వర్టికల్గా క్లాసిఫై చేస్తే, హారిజాంటల్ వర్టికల్ తెలుసు కదా, ఆ వర్టికల్గా క్లాసిఫై చేస్తే దాన్ని స్ట్రాటిఫికేషన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ చెప్పాలి అంటే ట్రీస్ అనేవి ఇక్కడ చూడండి, హీ గేవ్ ఇట్ క్లియర్లీ అనమాట. ఇక్కడ shrubs అనేవి ఫర్ ఎగ్జాంపుల్ కిందన, అంటే ఇదంతా కూడా చూద్దాం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా కూడాను గ్రాసెస్. ఓకే, ఇవి లోవర్ లెవెల్ అనమాట. ఆ తర్వాత చిన్న shrubs. మేడం చిన్న shrubs అంటే ఏంటి? సో చిన్న ట్రీస్ వాటిల్ని మనం చిన్న shrubs అని చెప్పేసి అంటాం. పూర్తిగా వీటికి ప్లాంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండవన్నమాట. అండ్ తర్వాత పై లేయర్కి వచ్చేసరికి టాప్ లేయర్లో ట్రీస్ అనేవి ఉంటాయి. జనరలీ కొబ్బరి చెట్లు అలాంటివి చూడండి ఎలా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ అస్. ఇలా ఈ వర్టికల్ క్లాసిఫికేషన్నే ఏమని చెప్పేసి అంటాము? స్ట్రాటిఫికేషన్. ఓకే ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్ట్రాటిఫికేషన్ అనమాట. అయితే దీంట్లోని మనకి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ ఇది స్ట్రక్చర్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి ఏంటేంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి? వర్కింగ్ అనమాట. ఏ విధంగా జరుగుతుంది అసలు కంటిన్యూస్ ప్లాంట్స్కి యానిమల్స్కి మధ్య, లేదా ప్లాంట్స్కి మనుషులకి మధ్య, లేదా ప్లాంట్స్కి ఇన్సెక్ట్స్కి మధ్య, లేదా మనుషులకి యానిమల్స్కి మధ్య వాటి తాలూకు ఇంటరాక్షన్ ఏ విధంగా జరుగుతుంది? వాటికి కొన్ని ప్రాసెసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ప్రాసెసెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రొడక్టివిటీ, అలానే డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, ఓకే, న్యూట్రియన్ సైక్లింగ్. అదేంటి మేడం మీరు కూడా చదువుకొని వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ, ఇక్కడ మనకి వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు విత్ ఎగ్జాంపుల్స్తో సహా. సో అందుకోసమే నేను చదువుతున్నాను అనమాట. వీటి అంటే ఈ యొక్క 4 ప్రాసెస్ వల్ల వీటి యొక్క 4 ప్రాసెస్ వల్ల యాక్చువల్లీ ఎకోసిస్టమ్ అనేది
ఒక ఫంక్షనల్ యూనిట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇఫ్ అట్ ఆల్ మనకి అడిగాడు అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే జనరలీ ఎలా ఏ విధంగా హౌ కెన్ యూ టెల్ ఒక ఎకోసిస్టమ్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్ లేదా ఇది నిరంతరం జరిగే ప్రాసెస్ అని హౌ కెన్ యూ ఈవెన్ టెల్? బికాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ, బికాస్ ఆఫ్ డీకంపోజిషన్, బికాస్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో. సో ఇలాగ వీటి తాలూకా ఎవిడెన్సెస్ బట్టి ఇది ఫంక్షనల్ యూనిట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అయితే ఓకే, వీటి వల్ల అని తెలిసింది. అయితే వీటిల్ని ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీటి కోసం ఏంటి అంటే ఒక ఈ టోటల్ అంతా కూడా ఒకే ఎకోసిస్టంలో జరిగేదాన్ని చూద్దాం. ఎందుకంటే ఈచ్ ఎకోసిస్టంలోని ప్రాసెస్ అనేది కామన్. మీకు సింపుల్గా క్లియర్గా అర్థం కావాలి అంటే లైక్ ఒక ఎకోసిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అది ఒక స్మాల్ లిటిల్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి ఏంటి అంటే ఒక చిన్న పాండ్. సో నేను ఇక్కడ మీకు వేస్తాను. లైక్ దిస్ ఈజ్ లైక్ వాటర్, రైట్? ఓకే, వాటర్ అండ్ దీంట్లోని మచ్లీస్ ఆర్ ఫిష్ అనేవి ఉంటాయి. డోంట్ లాఫ్, ఓకే? మనకి చిన్నప్పుడు మనం నేర్చుకున్న డయాగ్రామ్స్ ఇంతేనే. సో దిస్ ఈజ్ వాట్ ఫిష్. అండ్ దీంట్లో మనకి అట్టడుగున ఏముంటాయి? ఇక్కడికి వచ్చేసరికి సాయిల్ అనేది ఉంటుంది, రైట్? అండ్ అలానే సన్, ఇంకేదో అనుకోకండి. ఓకే, దిస్ ఇస్ సన్. అండ్ అలానే ఇక్కడ పైన లేయర్కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇక్కడ చూపించిన దాంట్లో గ్రీన్ లేదు, నేను అందుకే ఇక్కడ వేస్తున్నాను. లైక్ ఆల్గే, గ్రాసెస్ అలాంటివి ఉంటాయి. అండ్ అలాగే ఈ కిందన కొన్ని ట్రీస్ అనేవి కూడా అక్కడక్కడ ఉంటాయి. ఓకే, ఇది నేను మీకు శాంపిల్ కోసం మీకు చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇంటరాక్షన్, బయోటిక్ ఏంటి, ఏ బయోటిక్ అంటే ఏంటి. సో ఇప్పుడు ఈ సాయిల్ కానీ లేదు అనుకుంటే ప్లాంట్స్ కానీ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ సాయిల్ ఇవంతా కూడా అబయోటిక్ కాంపోనెంట్స్. వాటర్ కూడా అబయోటిక్ అనమాట. ఓకే, వాటర్, సాయిల్ అండ్ మినరల్స్ అవన్నీ కూడా ఏంటంటారు? అబయోటిక్ కాంపోనెంట్స్. సో యాక్చువల్లీ సూర్యుడి తాలూకా రేస్ అనేవి ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకుంటాయి. ప్లాంట్స్, చిన్న చిన్న గ్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి తీసుకుంటాయి. అది తీసుకోవడాన్ని మనం ఏమని అనొచ్చు? ఎనర్జీ ఫ్లో అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే సూర్యుని తాలూకా ఎనర్జీ అనేది ప్లాంట్స్ తీసుకుంటుంది. అండ్ అలాగే ఈ ప్లాంట్స్ మీద ఏంటి చిన్న చిన్నవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. లైక్ చిన్న చిన్న మచ్చిలి కానీ చిన్న ఇంకా చాలా క్రస్టేషియన్స్ అని అట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా వీటి మీద డిపెండ్ అవుతాయి. ఈ చిన్న మచ్చిలి లాంటివన్నీ కూడా పెద్ద పెద్ద మచ్చిలి లాంటివి తింటాయి. అలాగా పెద్ద మచ్చిలీస్ అన్నీ కూడాను చనిపోయిన తర్వాత ఇక్కడ నేల మీద పడిపోతుంది. వాటిని ఏం చేస్తాయి? చిన్న మైక్రోబ్స్, బ్యాక్టీరియా, ఫంగై అవన్నీ ఫీడ్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్రీస్ అనేవి అవుట్పుట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఎట్సెట్రా. అండ్ ఫిష్ అనేది కూడా మనం తిన్నామంటే ప్రొడక్టివిటీ అవుతుంది. డీకంపోజిషన్ అంటే ఏంటి? ఈ చిన్న మచిలీ కానీ పెద్ద పెద్ద మచిలీ కానీ చనిపోయిన తర్వాత ఫంగస్, బ్యాక్టీరియా అవన్నీ ఫీడ్ అవ్వడాన్ని డీకంపోజిషన్ అంటారు. ఎనర్జీ ఫ్లో ఏంటి? ఒక దగ్గర నుండి ఇక్కడికి, అంటే సన్ తాలూకా ఎనర్జీ అనేది వీటి మీదకి, వీటి తాలూకా ఎనర్జీ అనేది ఈ మచిలీస్కి, అలాగే దాన్ని. న్యూట్రియన్ సైక్లింగ్ అంటే ఏంటి? సో యాక్చువల్లీ ఇవన్నీ కూడాను ఒకదాని నుండి ఒకటి న్యూట్రియన్స్ అనేవి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. లైక్ ట్రీస్ నుండి కూడా ఈ ఫిష్కి ఏమోంచి న్యూట్రియన్స్ అనేవి పాస్ అవుతాయి. చిన్న ఫిష్ నుండి పెద్ద ఫిష్కి న్యూట్రియన్స్ అనేవి పాస్ ఆన్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రియన్ సైక్లింగ్. సో దిస్ ఈజ్ లైక్ ఒక పాండ్ అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఏ విధంగా అని చెప్పేసి లైక్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ ఇందులో ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే పాండ్ని ఒక ఎకో సిస్టమ్ అనొచ్చు. అండ్ దీంట్లో ఇదంతా కూడా నిరంతరం జరిగే ప్రాసెస్ కదా, ఇది ఎక్కడైనా ఆగిపోతుంది ఏంటి? ఎక్కడ కూడా ఆగదు. అండ్ దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకోసిస్టమ్ కింద చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్టివిటీ. దాంట్లో మనం ఫస్ట్ ఏం చూసాం? ప్రొడక్టివిటీగా చూసాం. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్గా.
a constant input of solar energy. సో కంటిన్యూస్ సన్ తాలూకా ఎనర్జీ అనేది ప్రతి ఎకోసిస్టమ్కి, నాట్ జస్ట్ ప్లాంట్స్, ప్రతి ఒక్కరికి కూడా సన్లైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట ఏ ఎకోసిస్టమ్కైనా సరే టు ఫంక్షన్ అండ్ సస్టైన్. అది పాండ్ ఎకోసిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే డెజర్ట్ అవ్వచ్చు, అక్వాటిక్ అవ్వచ్చు, లేదా ఫారెస్ట్ అవ్వచ్చు, మౌంటైన్స్ అవ్వచ్చు. ఏ ఎకోసిస్టమ్కైనా ఫస్ట్ మెయిన్ ఎనర్జీ రిక్వైర్మెంట్ వచ్చేసరికి సన్. ఓకే, సో ప్రైమరీ ప్రొడక్షన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ biomass or organic matter produced per unit area over a time period by plants during photosynthesis. ఫోటోసింథసిస్ పద్ధతి ద్వారా ప్లాంట్స్ అనేవి ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక సర్టెన్ ఏరియాలోని ఎంత అవుట్పుట్ అనేది ఇస్తుందో, ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుందో దాన్ని ఏమని చెప్పేసి అంటారు? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ హియర్ ఈ గేమ్. అయితే ఇది మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం మేడం? సరే అంటే ఓకే, సంథింగ్ ప్లాంట్స్ నుండి రిలీజ్ అయిందని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు అని చెప్పేసి మనకు అర్థమైంది. కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మేడం? ఈ ప్లాంట్ అంత ఇచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ అనుకోండి, కేజీస్లోని, మిల్క్ అనుకోండి లీటర్స్లోని అలా చెప్తాము. మరి ప్రైమరీ ప్రొడక్టివిటీని ఈ ప్లాంట్ ఇంత ఇచ్చింది, లేదా ఈ ఎకోసిస్టంలో ఇంత జరుగుతుందని ఏ విధంగా చెప్తాం మేడం? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ expressed in the terms of weight or energy. either ఎనర్జీ రూపంలో కానీ లేదా వెయిట్ గ్రామ్స్లో కానీ చెప్తారనమాట. అయితే ఎంత బయోమాస్ ప్రొడక్టివిటీ అయితే ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని ప్రొడక్టివిటీ అని చెప్పేసి అంటారనమాట. సో దాన్ని గ్రామ్ పర్ యార్డ్ ఆర్ కిలో క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి కూడా అంటారనమాట. అది ఒక్కొక్క ఎకోసిస్టమ్కి కూడాను ప్రొడక్టివిటీ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో ఉంటుందన్నమాట. దాన్ని ఎలా క్లాసిఫై చేస్తాం? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్లాంట్ అనేది ఉంది. ఇదేంటి అంటే ఒక 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇచ్చింది. ఓకే, 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చింది. కానీ 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కేవలం టోటల్ అంతా కూడా ఎన్వైర్న్మెంట్లోకి వచ్చేది కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎంత అయితే రిలీజ్ చేస్తుందో దాన్ని మొత్తటిని కూడా మనం ఏమంటాం? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని చెప్పేసి అంటాము. ఓకే, దాంట్లోంచి ఈ 100 యూనిట్స్లోంచి ఈవెన్ ప్లాంట్స్ అనేవి కూడా రెస్పైర్ అనేది చేస్తుంది. రెస్పిరేషన్కి ఒక 10 యూనిట్స్ అనేది తీసేసుకుంది తిరిగి. ఓకే, అంటే అది రిలీజ్ చేయడంతో పాటు ఫోటోసింథసిస్ ఆ టైంలో దీనికి ఎనర్జీ కూడా కొంత తీసుకుంటుంది కదా. సో ఆ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని మైనస్ చేసిన తర్వాత వచ్చేదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. సో ఈ 100 యూనిట్స్ అనేది గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ 10 యూనిట్స్, ఇదేంటిది? ఎనర్జీ తీసుకున్నదనమాట, ప్లాంట్ తీసుకున్నది, ఈక్వల్ టు 90 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఫైనల్లీ సెకండరీ అంటే మనుషుల దగ్గర కానీ యానిమల్స్ దగ్గర కానీ వచ్చేసరికి 90 యూనిట్స్ అనేది ఎనర్జీ ఉంటుంది. ఆ 90 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీనే ఏమంటారు? నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని చెప్పేసి క్లాసిఫై చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ గ్రాస్ ప్రైమరీ అండ్ నెట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? జీపీపీ మైనస్ రెస్పిరేషన్ ఈక్వల్ టు ఎన్పీపీ. దిస్ ఈజ్ వాట్ రైట్. సో ఇది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ క్లాసిఫై అనమాట గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నెట్. సో నెట్ అంటే అర్థం ఏంటి? ఎంత రిలీజ్ చేస్తే మనకెందుకు, మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అల్టిమేట్లీ ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? అవైలబుల్ బయోమాస్ అంటే ఎనర్జీ ఎవరికి కన్సంప్షన్కి? హెటెరోట్రాఫ్స్ అంటే అర్థం ఏంటి? హెర్బివోరస్ కానీ డీకంపోజర్స్ కానీ అంటే ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యే వాటికి అనమాట. అటు యానిమల్స్ అయినా అవనియండి, లేకపోతే మనుషులైనా అవనియండి, లేదా డీకంపోజర్స్ అవనియండి, వాళ్ళకి ఎంత ఎనర్జీ అనేది ఉంటుందో అని దాన్ని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు.
అయితే ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నాం, అలానే సెకండరీ ప్రొడక్టివిటీ అనేది కూడా ఉంటుంది. సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై కన్స్యూమర్స్. అంటే ఇప్పుడు ఏంటి, ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఎంతైతే ఎనర్జీని రిలీజ్ చేస్తుందో దాన్ని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారని తెలుసుకున్నాం. సో దాన్ని తిన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఆవు అనుకుందాం, ఆవు అనేది ప్లాంట్ని తినిన తర్వాత ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది, అది ఎంత వర్క్ చేస్తుంది, అంటే ఎంత పాలు ఇస్తుంది, లేకపోతే అది ఎంత వర్క్ చేస్తుంది, దాన్నే సెకండరీ ప్రొడక్టివిటీ అని చెప్పేసి చెప్తారనమాట. సో ప్రైమరీ ప్రొడక్టివిటీ డిపెండ్స్ ఆన్ ప్లాంట్ స్పీషీస్ మీద అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ దగ్గర ఒకలాగా ప్రొడక్టివిటీ ఉంటుంది, డెజర్ట్స్లోని ఒకలా ఉంటుంది, ఓషన్స్ దగ్గర ప్రొడక్టివిటీ అనేది ఒకలా ఉంటుంది అనమాట. అండ్ అలానే డిఫరెంట్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత న్యూట్రియన్స్ అనేది దానికి అవైలబుల్ అవుతుంది, ఎంత ఫోటోసింథటిక్ కెపాసిటీ అనేది ప్లాంట్స్కి ఉంటుంది, అలాగనమాట. అండ్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ పైన కూడాను, అది మౌంటైన్ ఏరియానా, డెజర్ట్ ఏరియానా, ఫారెస్ట్ ఏరియానా ఎట్సెట్రా, వాటి మీద కూడా బేస్ అయి ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ టోటల్ మన వరల్డ్ బయోస్ఫియర్లోని యాన్యువల్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ వచ్చేసరికి 170 బిలియన్ టన్స్ అంటనమాట, డ్రై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఇంత ఉన్నా సరే 70% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అనేది ఆక్యుపై చేసిన ప్రొడక్టివిటీ ఆఫ్ ఓషన్స్ జస్ట్ 55 బిలియన్ టన్స్ మాత్రమే. అంటే ఎక్వాటిక్ నుండి వచ్చేది అవుట్ ఆఫ్ 170లో కేవలం 55 బిలియన్ టన్స్ మాత్రమే. మిగతాదంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది? టెర్రెస్ట్రియల్ నుండి. ఓకే, సో అఫ్కోర్స్ రెస్ట్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆన్ ల్యాండ్. అయితే ఎందుకు దీనికి గల రీజన్ ఏంటో ఆలోచించారా మీరు? బికాస్ ల్యాండ్ మీద మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, ల్యాండ్ మీద సాయిల్ అనేది ఉంటుంది, సాయిల్లోని న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూట్రియన్స్ వల్ల, ఫోటోసింథసిస్ వల్ల యాక్చువల్లీ చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట రేట్ ప్రొడక్టివిటీ అనేది కంపేర్డ్ టు ద వాటర్స్. ఓకే, సో అయితే నెక్స్ట్ వచ్చేసరికి డీకంపోజిషన్ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. సో డీకంపోజిషన్ అంటే నేను ఇందాక పాండ్ ఎకోసిస్టమ్ మీద నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మచిలీ మీద, అంటే మచిలీ చనిపోయిన తర్వాత పడిపోతుంది కదా, ఇలా పడిపోయిన దాని మీద బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడాను వీటిల్ని తింటాయన్నమాట, వీటి బాడీ పార్ట్స్ని. అలా డెడ్ మెటీరియల్ అనేది లేకుండా క్లీన్ చేసే వాటిల్ని డీకంపోజర్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఆ ప్రాసెస్ని డీకంపోజిషన్ అని చెప్పేసి సింపుల్గా చెప్తాను అనమాట. సో జనరల్లీ మీరు వినే ఉంటారు ఈ టర్మ్ అనేది ఎర్త్వర్మ్. ఎర్త్వర్మ్ అంటే ఏంటి? వానపాములు. వీటిని ఏమంటాము? ఫార్మర్స్ తాలూకా ఫ్రెండ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఎందుకోసం ఇలా అని చెప్పేసి అంటాము? బికాస్ సాయిల్లో ఉన్న కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడాను సింపుల్గా ఇన్ఆర్గానిక్, అంటే కాంప్లెక్స్ అంతా కూడా సింపుల్ చేసేస్తుంది అనమాట. అలానే లూజనింగ్ ఆఫ్ ద సాయిల్ అనేది లూజ్ అవ్వడంలోని, అంటే ప్లాంట్స్కి ఇన్నఫ్ న్యూట్రియన్స్ అనేవి వెళ్ళేలాగా చేస్తుంది. అందుకే వానపాముల్ని ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పేసి అంటారనమాట. సిమిలర్లీ డీకంపోజర్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ని ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ లాగా కానీ, వాటర్ లాగా, న్యూట్రియన్స్ లాగా చేస్తుంది. ఆ ప్రాసెస్ని డీకంపోజిషన్ అని చెప్పేసి అంటారనమాట. సో డెడ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి లీవ్స్, బార్క్, ఫ్లవర్స్ అవన్నీ కూడా మిగులుస్తాయి. అలానే యానిమల్స్ నుండి ఫీకల్ మ్యాటర్ అదంతా కూడాను, వీటన్నిటినే డెట్రైటస్ అని చెప్పేసి అంటారనమాట. ఏంటి? డీకంపోజిషన్ జరగడానికి రా మెటీరియల్. అంటే ఇప్పుడు మనకి ఫుడ్ అంటే కూరగాయలు అవన్నీ తింటాం కదా, వాటిని రా మెటీరియల్స్ అంటారు కదా. డీకంపోజర్స్కి కూడాను రా మెటీరియల్సే డెట్రైటస్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ డీకంపోజిషన్ జరగడంలోని కూడా డిఫరెంట్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, కెటబాలిజం కానీ, హ్యూమిఫికేషన్ కానీ, మినరలైజేషన్ కానీ. మేడం ఏంటి మేడం ఈ పదాలు ఏంటి అసలు
సో సి సింపుల్ డెట్రైటివోర్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎర్త్వర్మ్స్ ఏం చేస్తుంది, ఈ డెట్రైటస్ని స్మాలర్ పార్టికల్స్ కింద చిన్న పార్టికల్స్ కింద చేస్తుంది. ఆ పెద్ద పెద్ద పార్టికల్స్ని చిన్న పార్టికల్స్ కింద చేయడమే ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పేసి అంటామన్నమాట. అండ్ అలానే లీచింగ్ అంటే ఏంటి, వాటర్ సాల్యుబుల్ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి సాయిల్ లోపల నుండి కిందకి వెళ్ళి ప్రెసిపిటేట్ అయిపోతాయి అన్నమాట అన్అవైలబుల్ సాల్ట్స్ లాగా. ఆ సాల్ట్స్ లాగా తయారైపోవడాన్ని లీచింగ్ అని చెప్పేసి అంటారు. అలానే బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఎంజైమ్స్ కానీ డెట్రైటస్ని సింప్లర్ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ కింద చేస్తాయి. దాన్నే కెటబాలిజం అని చెప్పేసి అంటారనమాట. సో ఫ్రాగ్మెంటేషన్ చిన్న పీసెస్, లీచింగ్ అంటే ఏంటి, సాయిల్ కిందకి వెళ్ళిపోయి సాల్ట్స్ లాగా మారిపోవడం. కెటబాలిజం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫంగస్ బ్యాక్టీరియా అవన్నీ కూడాను సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ కింద చేస్తే కెటబాలిజం అంటారు. హ్యూమిఫికేషన్ అంటే ఏంటి, సో జనరలీ హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అక్కర్ డ్యూరింగ్ డికంపోజిషన్ ఇన్ ద సాయిల్లోని డికంపోజిషన్ జరుగుతున్నప్పుడు హ్యూమిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ హ్యూమిఫికేషన్ వల్ల ఏం జరుగుతుంది, అక్యుములేషన్ ఆఫ్ ఎ డార్క్ కలర్డ్ అమార్ఫస్ సబ్స్టెన్స్ కాల్డ్ హ్యూమస్. అంటే యాక్చువల్లీ సో ప్రాసెస్లోనే ఏంటి అన్నమాట, ఈ డార్క్ కలర్ సబ్స్టెన్స్ హ్యూమస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ని హ్యూమస్ లేయర్ని హ్యూమిఫికేషన్ అని చెప్పేసి అంటారనమాట. ఎందుకు, బికాజ్ ఆ హ్యూమస్ అనేది హైలీ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్షన్ అనమాట. అంటే బ్యాక్టీరియా కానీ వైరల్కి కానీ ఫంగస్కి కానీ ఎటువంటి త్రోవ అనేది చూపించకుండా చేస్తుంది. అండ్ అండర్ గోస్ డీకంపోజిషన్ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్లో రేట్. చాలా స్లో రేట్స్లోని డికంపోజిషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ అలానే నేచర్ అనేది కొలాయిడల్ అవ్వడం వల్ల ఇట్ సర్వ్స్ యాజ్ అ రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్. టోటల్ అదంతా కూడాను సాయిల్ అంతా కూడాను మొత్తం ఫాస్ఫరస్ అని కాల్షియం అని పొటాషియం అని ఇలా టోటల్ అంతా కూడా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ హ్యూమస్ అనేది ఫర్దర్ డిగ్రేడ్ అవుతుంది సమ్ మైక్రోబ్స్ అండ్ రిలీజ్ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్. సో అవి ఇంకా చిన్నవైపోవడం ద్వారా కొంత ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని మినరలైజేషన్ అని చెప్పేసి కూడా అంటారనమాట. ఓకే. సో దానికంటే ముందు అబ్జర్వ్ హియర్, ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఎకోసిస్టమ్ అనేది పెట్టాడు. ట్రీ ఎకోసిస్టంలోని ఏ విధంగా ప్రొడక్టివిటీ జరుగుతుంది, ఏ విధంగా డీకంపోజిషన్ అనేది జరుగుతుంది అనేది. ప్లాంట్స్ నుండి ఒక సాయిల్ అంటే ఒక లీఫ్ అనేది బయటపడింది. ఆ లీఫ్ అనేది పడిపోయిన తర్వాత అదేంటి, కొన్ని ఇన్సెక్ట్స్ యానిమల్స్ అవన్నీ కూడా దాన్ని తింటాయి. అండ్ అలానే న్యూట్రియంట్స్ కానీ ఎనర్జీ కానీ ఫుడ్ వెబ్లోకి ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక వానపాము తినింది. ఈ వానపాముని మష్రూమ్స్ అవి ఆక్యుపై చేస్తారనమాట. ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ, అండ్ అవన్నీ కూడా కొంచెం లూజ్ అయిపోయి లిట్టర్ కింద అవుతుందన్నమాట. అండ్ వీటిల్ని అగైన్ పురుగులు అనేవి తింటాయి. ఎర్త్ వర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ అవి చనిపోయిన తర్వాత అవంతా కూడాను ఏమవుతుంది, సాయిల్లోకి ఆక్యుపై అయిపోతాయి. అలాగా న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్కి తిరిగి వెళ్తాయి. సో లీవ్స్ నుండి వార్మ్స్కి, వార్మ్స్ నుండి మష్రూమ్స్కి, మష్రూమ్స్ నుండి ఎర్త్ వర్మ్స్కి, అలా ఈ ప్రాసెస్సే డీకంపోజిషన్ సైకిల్ అని చెప్పేసి అంటారనమాట. ఇది ఎక్కడ చూపించాడు, టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టంలోని. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ హైలీ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీకంపోజిషన్ అనేది ఇట్ ఈజ్ లార్జ్లీ ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఏంటి, డీకంపోజిషన్ ఎప్పుడు జరుగుతుంది, ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓన్లీ అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ద రేట్ ఆఫ్ డికంపోజిషన్ అనేది కెమికల్ కంపోజిషన్ ఆఫ్ డెట్రైటస్ కానీ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డెడ్ యానిమల్సా, డెడ్ ప్లాంట్సా, లేకపోతే డెడ్ ఫిషా, అలాంటి వాటి మీద. అండ్ అది అక్కడ ట్రాపికల్ ఏరియాస్లో ఉండిందా, లేదా ఈక్వటోరియల్ ఏరియాస్లో ఉందా, లేదు అంటే పొలార్ ఏరియాస్లో ఉందా అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇన్ ఎ పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్లోని డికంపోజిషన్ రేట్ అనేది స్లోవర్. డెట్రైటస్ కానీ ఒకవేళ లిగ్నిన్ కానీ చిటిన్ కానీ
ఈ 2 మినరల్స్ అంటే ఈ రెండిటి తాలూకు కాంపోజిషన్ కానీ డెట్రైటస్లో ఎక్కువ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా డీకంపోజిషన్ రేట్ అనేది లేట్ అయిపోతుందంట. డీకంపోజిషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఒకవేళ వాటిలోని నైట్రోజన్ కానీ వాటర్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ లైక్ షుగర్స్ కానీ ఉన్నట్లయితే అనమాట. అండ్ టెంపరేచర్ కానీ సాయిల్ మాయిశ్చర్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ డీకంపోజిషన్ని కానీ వీటన్నిటిని కూడాను రెగ్యులేట్ చేయడంలోని అండ్ వార్మ్ అండ్ మాయిస్ట్ ఎన్వైర్న్మెంట్లోని డీకంపోజిషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది కంపారిటివ్లీ కూలర్ ఏరియాస్లో అనమాట. అండ్ ఎనరోబేసిస్ అంటే ఏంటి, ఆక్సిజన్ లేకుండా ఇన్హిబిట్ డీకంపోజిషన్ రిజల్ట్ ఇన్ బిల్డప్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. అవి ఆర్గానిక్ మ్యాటర్స్ అవ్వడంలోని హెల్ప్ చేస్తుంది అనమాట డీకంపోజిషన్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఫ్లో. ఓకే, ఎనర్జీ ఫ్లో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సన్ నుండి ప్లాంట్స్కి, ప్లాంట్స్ నుండి ఫిష్కి, ఫిష్ నుండి పెద్ద ఫిష్కి వెళ్ళడమే దాన్నే ఎనర్జీ ఫ్లో అని చెప్పేసి సింపుల్గా చెప్తాం అనమాట. సో ఎక్సెప్ట్ ఫర్ ద డీప్ సీ హైడ్రోథెర్మల్ ఎకోసిస్టమ్, అంటే డీప్ అంటే కిందన ఉన్న అట్టడుగు ఓషన్లో ఉన్న దానికంటే తప్ప మిగతా ఎక్వాటిక్ కానీ టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ కానీ అన్నిటికీ కూడాను అసలు ఎనర్జీకి సోర్స్ అనేది ఎవరు, సన్ is the only source of energy for all ecosystems on earth అనమాట. సో ఈ సోలార్ రేడియేషన్ అనేది లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్. పిఆర్ కంట ఈ సన్ తాలూకా రేస్ అనేవి 50% లెస్ అనమాట. వీ నో దట్ ప్లాంట్స్ అండ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఫిక్స్ సన్స్ రేడియంట్ ఎనర్జీ టు మేక్ ఫుడ్ ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్. సో యాక్చువల్లీ ప్లాంట్స్ అనేవి అవి ఎనర్జీని తయారు చేస్తుంది దేని నుండి, దానికి ఉన్న న్యూట్రియంట్స్ నుండి. అండ్ అలానే సన్ తాలూకా ఎనర్జీని బేస్ చేసుకొని అనమాట. ప్లాంట్స్ అనేవి కేవలం 2 to 10% ఆఫ్ పిఆర్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది టోటల్ లివింగ్ వరల్డ్కి కూడా సపోర్ట్ చేయడంలోని హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ ఈ సోలార్ ఎనర్జీ అనేది ప్లాంట్స్ ఎలా క్యాప్చర్ చేసి ఈ క్యాప్చర్ చేయడం ద్వారా డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి ఎట్లా పోతుంది అనేది, దానివల్ల ఎకోసిస్టమ్ ఏ విధంగా సస్టైన్ అవుతుంది అనేది తెలుసుకోవడం హైలీ ఇంపార్టెంట్. సో ప్రైమరీ చూసుకుంటే ప్లాంట్స్ అనేవి, ఒకవేళ ప్లాంట్స్ కానీ లేవు అంటే డెఫినెట్లీ డిపెండ్ అవ్వలేం. మేడం మేమేం వెజిటేరియన్స్ కాదు మేడం, మేము నాన్ వెజిటేరియన్స్ మేడం అన్నారనుకోండి, ఇట్ ఈజ్ యువర్ విష్. అటు ప్లాంట్స్ అటు యానిమల్స్ మీద సస్టైన్ అవ్వాలన్నా సరే అవి తినడానికి కూడా ప్లాంట్స్ కావాలి కదా రా, అవి కూడా లేకపోతే జరగదు కదా. సో అందుకే ప్రైమరీ థింగ్ వచ్చేసరికి ప్లాంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ప్రతి ఒక్క ఆర్గానిజం అనేది కూడాను డిపెండెంట్ ఫర్ దర్ ఫుడ్ ఆన్ ప్రొడ్యూసర్స్. ఓకే, ప్రొడ్యూసర్స్ మీద డెఫినెట్లీ డిపెండ్ అవుతాం. ఈరోజు మనం కూరగాయల్లో టొమాటో రైస్ చేసుకోవాలన్నా, బెండకాయ కూర చేసుకోవాలన్నా, దొండకాయ కూర చేసుకోవాలన్నా ప్లాంట్స్ అనేవి ఇంపార్టెంట్. అందుకే వాటిని ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి అంటారనమాట. ఈదర్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను టొమాటో కూర పొటాటో కూర తినాలనుకోండి, నేను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అంటే డైరెక్ట్ డిపెండెంట్ అనమాట. లేదు అనుకోండి నేను ఫిష్ లేదా ఎగ్ అలాంటివి డిపెండ్ అయ్యాను అనుకోండి, ఇండైరెక్ట్లీ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాను. సో అలా యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ సన్ నుండి ప్రొడ్యూసర్స్కి అండ్ దెన్ కన్స్యూమర్స్కి. సో దాన్ని ఏమంటారు, ఎనర్జీ ఫ్లో అని చెప్పేసి అంటారు. పాండ్ ఎకోసిస్టంలో మీకు ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. ఫర్దర్ ఎకోసిస్టమ్స్ అనేవి సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ నుండి ఎగ్జంప్షన్ ఏం లేదు. దే నీడ్ ఏ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ ఎనర్జీ టు సింథసైజ్ ద మాలిక్యూల్స్ దే రిక్వైర్ టు కౌంటరాక్ట్ ద యూనివర్సల్ టెండెన్సీ టువర్డ్ ఇంక్రీజింగ్ డిజార్డర్లీనెస్. యాక్చువల్లీ ప్లాంట్స్ అనేవి ఈ కంటిన్యూస్ ఎనర్జీ అనేది వీళ్ళకి కావాలి. అప్పుడు అలాగా మాలిక్యూల్స్ని చిన్న చిన్నవి చేసుకుంటూ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయగలదు అనమాట. అయితే ఈ గ్రీన్ ప్లాంట్స్ని ఎకోసిస్టమ్ టర్మినాలజీలో ఏమని అంటారు, ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి అంటారు. టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టంలోని మేజర్ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి హెర్బాషియస్ అండ్ వుడీ ప్లాంట్స్ అనమాట. లైక్ వైజ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎకోసిస్టంలోని ఎక్వాటిక్ ఎకోసిస్టంలోకి వచ్చేసరికి ఫైటో ప్లాంక్టన్స్ కానీ ఆల్గే కానీ హయ్యర్ ప్లాంట్స్ కానీ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనమాట. సో ఆల్రెడీ
మనకి ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ అవన్నీ కూడాను ప్లాంట్ నేచర్లోనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూసర్స్ అనుకోండి, ఫుడ్ చైన్ అనేది ఎలా వెళ్తుంది, వెబ్స్ అనేవి యానిమల్ వాటి మీద ఫీడ్ చేస్తుంది అండ్ అనదర్ యానిమల్ దాని మీద అండ్ ఫైనల్లీ దాని మీద హయ్యర్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ మీద అంటే లైక్ జింకలు అలాంటివన్నీ తింటాయి, జింకల మీద సో ఫైనల్లీ కొంచెం పెద్ద యానిమల్స్ దాని మీద టైగర్స్, అట్లా డిపెండ్ అవ్వడాన్ని ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ద చైన్ ఆర్ వెబ్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్ డిపెండెన్సీ వల్ల ఫార్మ్ అవుతుంది అనమాట. నో ఎనర్జీ దట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ టు అన్ ఆర్గానిజం రిమైన్స్ ఇన్ ఇట్ ఫర్ ఎవర్ అనమాట. ఎక్కడ ఎనర్జీ అనేది స్టాప్ అయిపోదు. డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ నుండి హెర్బివోరస్ నుండి కన్స్యూమర్స్కి, అలాగా కన్స్యూమర్స్ నుండి హయ్యర్ కన్స్యూమర్స్కి అలా వెళ్తూనే ఉంటుంది. ఆ హయ్యర్ కన్స్యూమర్స్ నుండి మళ్ళా అగైన్ డీకంపోజర్స్ మీద డిపెండ్ అవుతుంది. అలా టోటల్ ప్రాసెస్ని ఫుడ్ చైన్ ఆర్ వెబ్ అని చెప్పేసి అంటారు. సో ద ఎనర్జీ ట్రాప్డ్ by the producer, hence it is either passed on to a consumer or organism dies. Death of an organism అనేది డెట్రైటస్ తాలూకా ఫుడ్ చైన్ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ. అండ్ అన్ని యానిమల్స్ కూడా ప్లాంట్స్ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫుడ్ నీడ్స్కి హెల్ప్ అవుతుంది. అందుకోసమే యానిమల్స్ని కానీ మనుషుల్ని కానీ కన్స్యూమర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అండ్ అలానే హెటిరోట్రోఫ్స్ అంటారు. రిమెంబర్ నేను ఇక్కడ మీకు ఒక 2 టర్మినాలజీ రాస్తున్నాను. ఆటోట్రాఫ్స్, హెటిరోట్రాఫ్స్. ఎనర్జీ ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని ఆటోట్రాఫ్స్ అని చెప్పేసి అంటారు. ఇలా ఒకవేళ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయితే దాన్నే హెటిరోట్రాఫ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఆటోట్రాఫ్స్ మీద హెటిరోట్రాఫ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లర్న్. ఓకే, అండ్ వీటిల్ని ప్రైమరీ కన్స్యూమర్స్ కింద అండ్ సెకండరీ కన్స్యూమర్స్ కింద అలా క్లాసిఫై చేస్తాం, ఎవరెవరి మీద బేస్ అవుతున్నారు అని చెప్పేసి. అండ్ అలానే ప్రైమరీ కన్స్యూమర్స్కి వచ్చేసరికి హెర్బివోరస్ అంటే ఏంటి, కేవలం ప్లాంట్స్ వాటి మీద డిపెండ్ అయ్యే వాటిని హెర్బివోర్స్ అని చెప్పేసి అంటారు. కొన్ని కామన్ హెర్బివోర్స్ వచ్చేసరికి ఇన్సెక్ట్స్ కానీ బర్డ్స్ కానీ మ్యామల్స్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో అండ్ ఎకోసిస్టంలో ఒకటి వచ్చేసరికి మాలస్క్స్ అనమాట. అండ్ కన్స్యూమర్స్ హెర్బివోర్స్ మీద డిపెండ్ అయితే వాటిల్ని కార్నివోర్స్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కార్నివోర్స్ అనమాట. అండ్ అలానే త్రూ సెకండరీ కన్స్యూమర్స్ ఏంటి, యానిమల్స్ మీద డిపెండ్ అయ్యావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టైగర్, లయన్ ఎట్సెట్రా. సింపుల్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ వచ్చేసరికి గ్రాస్ మీద గోట్ మీద మ్యాన్ అలా డిపెండ్ అవుతాడనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ సింపుల్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనమాట ఇది. అండ్ అలానే డెట్రైటస్ తాలూకా ఫుడ్ చైన్ వచ్చేసరికి డెట్రైటస్ తాలూకా ఫుడ్ చైన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద డిపెండ్ అవుతుంది. సో డీకంపోజర్స్ తోటి అనమాట. అండ్ అవే హెటిరో ఆర్గానిజమ్స్ అని కూడా అంటారు. హెటిరో ఆర్గానిజమ్స్ అని చెప్పాను కదా, హెటిరోట్రాఫ్స్ ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అయ్యేవి, ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ. సో వాటి తాలూకా ఎనర్జీ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అందుకే వీటిల్ని డెట్రైటస్ ఆర్ డెట్రిట్రోవర్స్ ఆర్ సాప్రోట్రాఫ్స్ అని కూడా అంటారనమాట. సో ఆటోట్రాఫ్స్, హెటిరోట్రాఫ్స్, సాప్రోట్రాఫ్స్ అనమాట. అండ్ డీకంపోజర్స్ వచ్చేసరికి వాటి తాలూకా డైజెస్టివ్ సిస్టమ్ అనేది డెడ్ మెటీరియల్స్ని వేస్ట్ మెటీరియల్స్ లాగా సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ లాగా తయారు చేస్తుంది. ఆ తర్వాత అవి అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. అండ్ ఎక్వాటిక్ ఎకోసిస్టంలోని ఈ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది మేజర్ ఎనర్జీ ఫ్లోకి రిక్వైర్మెంట్ అనమాట అగైన్స్ దిస్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలోని. ఎందుకంటే లార్జ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది డెట్రైటస్ ఫుడ్ చైన్ ద్వారా యాక్చువల్లీ గ్రేజింగ్ ఫుడ్ చైన్ కంటే డెట్రైటస్ ఫుడ్ చైన్ ద్వారానే ఎక్కువగా వెళ్తుంది. అదే ఒకవేళ అక్వాటిక్ ఎకోసిస్టంలో అనుకోండి గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనమాట. డెట్రైటస్ ఫుడ్ చైన్ వచ్చేసరికి గ్రేజింగ్ ఫుడ్ చైన్ తోటి సమ్ లెవెల్స్లో డిపెండ్ అయి ఉంటుంది. లైక్ సమ్ ఆఫ్ ది డెట్రైటిక్ ఫుడ్ చైన్ వచ్చేసరికి గ్రేజింగ్ ఫుడ్ చైన్ తాలూకా ప్రే అని కూడా అంటారనమాట న్యాచురల్ ఎకోసిస్టంలో. అండ్ కొన్ని యానిమల్స్ లైక్ కాక్రోచెస్ కానీ క్రోస్ కానీ వాటిని ఓమ్నివోర్స్ అంటారు. ఓకే, ఓమ్నివోర్స్ అని కూడా అంటారు. అండ్ వీటి తాలూకా న్యాచురల్ ఇంటర్ కనెక్షన్ ఫుడ్ వెబ్ అని చెప్పేసి కూడా అంటారనమాట. అండ్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి న్యాచురల్ సరౌండింగ్స్లో
అండ్ కమ్యూనిటీలోని ఫీడింగ్ రిలేషన్షిప్ బట్టి వాటి అదర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది. అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటారు. అందుకే ఫుడ్ అనేది బేసిక్ పార్ట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అనమాట. అండ్ బేస్డ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ద న్యూట్రిషన్ ఆఫ్ ఫుడ్, ఆర్గానిజమ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఫుడ్ చైన్లో తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లెవెలా, లేకపోతే లైక్ ఏ లెవెల్లో ఉన్నాయి ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఇవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, అందుకే వీటిని ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు. అండ్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్లోకి వచ్చేసరికి గ్రాస్ హోపర్స్ కానీ, కౌ కానీ, జూ ప్లాంక్టన్ ఇవి డైరెక్ట్గా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. అందుకే వీటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటారు. అలానే థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో వీటిల్ని కార్నివోర్స్ అని కూడా అంటారు. సో ఈ ప్రైమరీ కన్స్యూమర్స్ మీద ఏవైతే డిపెండ్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ కానీ, ఫిష్ కానీ అలాంటివి సెకండరీ కన్స్యూమర్స్ అంటారు. అండ్ లాస్ట్ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ ఇంకా పైకి వెళ్తూ ఉంటాయి. టాప్ కార్నివోర్స్ అనమాట. మ్యాన్ కానీ, లయన్ కానీ టెరిషరీ కన్స్యూమర్ అని కూడా అంటారు. అవి ఏ లెవెల్లో ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నాయి దాన్ని బట్టి వాటి తాలూకా ట్రాఫిక్ లెవెల్ అనేది క్లాసిఫై చేస్తారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ వాట్, అండ్ విత్ దిస్ వీ షల్ ఎండ్ దిస్ క్లాస్ టుడే హియర్, and tomorrow we shall see remaining topics of this chapter. Okay, so have a good day students, all the very best for your preparation. And alane NCERT ila meeru word to word telusukovali, prati danni kuda meanings tho telusukovalanటే ఇప్పుడు NCERT taluka foundation course మీద మనకి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో 1 year కోర్స్ మీరు ఫీ అనేది పే చేస్తే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది NCERT ఫౌండేషన్కి. లేదు మీకు అది కాంప్లిమెంటరీగా రావాలనుకుంటే UPSC Infinity కోర్స్ అనేది కూడా మీకు ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ట్రై టు జాయిన్ దట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, బికాస్ ఆ సంక్రాంతి ఆఫర్ అది 15th Jan వరకు మాత్రమే ఉండబోతుంది. We shall meet again tomorrow. Till then, have a good day. Take care.